హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఈరోజు 27th మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆయుష్మాన్ వందన్ కార్డ్, ఆయుష్మాన్ వయో వందన్ కార్డ్ అనే న్యూస్లో ఉంది. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనే న్యూస్లో ఉంది. మత్ర్యక్ష లేదా మత్ర్యాక్ష ఏఐ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఎవరు డెవలప్ చేశారు ఏంటి అనేది చూద్దాము. నమస్తే యోజన కూడా న్యూస్లో ఉందండి. భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ రీసెంట్గా డెవలప్ చేశారు. దీనికి సంబంధించిన సూపర్ కంప్యూటర్ ఏంటి అనేది కూడా చూద్దాము. మినట్ మ్యాన్ 3 మిసైల్ సిస్టమ్ అనేది న్యూస్లో ఉంది. ఓకే, సో రీసెంట్గా పర్షియన్ గల్ఫ్కి సంబంధించి నేమ్ చేంజింగ్ అనేది చేస్తాము అని చెప్పేసి ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ పేర్కొనడం జరిగింది. దాని గురించి చూద్దాము. అదేవిధంగా దాహోద్, గుజరాత్లోని దాహోద్లో రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని గురించి చూద్దాము. అదేవిధంగా రాజా రామన్న చైర్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. దీని గురించి చూద్దాము. అదేవిధంగా ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి ఇండియాలో తన యొక్క ఆ యూనివర్సిటీ ఫస్ట్ టైం ఇండియాలో ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేయబోతుంది. సో దానికి సంబంధించి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఆయుష్మాన్ వయో వందన్ కార్డ్. సో వందన్ కార్డ్ అన్న వయో వందన్ కార్డ్ అన్న ఒకటే. సో ఆయుష్మాన్ వయో వందన్ కార్డ్ న్యూస్లో ఉందండి. సో బేసిక్గా మనకి ఆయుష్మాన్ భారత్లో భాగంగా, ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో భాగంగా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అనేది, హాస్పిటలైజ్డ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఆయుష్మాన్ వయో వందన్ అనేది ఏంటి అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో 70 years ప్లస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ ఆయుష్మాన్ వయో వందన్ కార్డులో భాగంగా ఏదైతే ఈ హాస్పిటలైజ్డ్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఏదైతే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏదైతే ఉందో దాంట్లో 5 lakhs అనేది ప్రతి కుటుంబానికి ఇస్తున్నారు కదండి. సో అది కుటుంబం మొత్తానికి. అయితే సీనియర్ సిటిజన్స్కి హెల్ప్ అయ్యే విధంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్, వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంతైనా ఉండని, అంటే ఆయుష్మాన్ భారత్లో ఏదైతే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏదైతే ఉందో దాంట్లో 5 lakhsకి లిమిటెడ్ ఇన్కమ్ వాళ్ళనే దానిలో ఉంచారన్నమాట. కానీ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి మేజర్గా వచ్చేసి మనకి ఏంటి ఇన్కమ్ లేకుండా, అంటే ఎంత ఇన్కమ్ అయినా ఉండని వారికి మాత్రం 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హాస్పిటలైజ్డ్ ఇన్సూరెన్స్, సో హెల్త్ ఇన్సూరెన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మధ్యలో డిఫరెన్స్ ఉందండి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మరణించిన తర్వాత వచ్చే అమౌంట్ని లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏదైనా జబ్బు పడినప్పుడు కానీ, యాక్సిడెంట్ అయినప్పుడు, హాస్పిటల్లో చేరినప్పుడు హాస్పిటల్కి అయ్యే ఖర్చుని ఎక్స్పెండిచర్ రూపకంగా ఏదైతే ఉంటుందో ఆ ఖర్చును బేర్ చేసుకునే దాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ అంటారనమాట. సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో భాగంగా మనకి ఇచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, ఆరోగ్యపరమైనటువంటి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని యాక్చువల్గా ఎక్స్టెన్షన్ ఎప్పుడు అక్టోబర్ 2024లోనే చేయడం జరిగింది. ఇప్పుడు న్యూస్లో ఉంది ఏంటి మేజర్గా ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఏజ్డ్ 70 years అబోవ్, చెప్పాను కానీ 70 years పైన ఎవరైతే ఉంటారో వయోవృద్ధులు వాళ్ళను ఏది వయో వందన్ కార్డులో భాగంగా ఇస్తున్నారనమాట. సో దీంట్లో మేజర్ కండిషన్ ఏంటంటే నో ఇన్కమ్ లిమిట్. ఓకే, నో ఇన్కమ్ లిమిట్, నో మెడికల్ టెస్ట్. యాక్చువల్లీ ఏంటి అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ రావాలి అంటే మనకి మెడికల్ టెస్ట్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు, వెయిటింగ్ లిస్టులు ఇవన్నీ ఉంటాయి. సో ఈ వయో వందన్ ప్రోగ్రాంలో భాగంగా ఏది ఆయుష్మాన్ వయో వందన్ స్కీమ్లో భాగంగా మేజర్గా ఎలాంటి ఇన్కమ్ లిమిట్ అనేది లేదు. ఓకే, ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే 70 years అబోవ్ ఉంటారో వారికి ఇన్కమ్ లిమిట్ అనేది ఒకటి లేదు. అదేవిధంగా ప్రియర్ మెడికల్ టెస్ట్లు అనేటివి లేవు అన్నమాట. సో ఓకే, నో మెడికల్ టెస్ట్ అండ్ నో వెయిటింగ్ పీరియడ్. సో దీంట్లో భాగంగా 27 స్పెషాలిటీస్ ఉన్నాయి, అంటే 27 విభాగాలు ఉన్నాయి. 27 విభాగాల్లో దాదాపుగా 1961 ప్రొసీజర్స్ 1961 దాదాపుగా వెసులుబాట్లు ఇవ్వడం జరిగిందనమాట. సో ఏంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కవర్డ్ ఫ్రమ్ డే 1. ఎవరైతే ఈ స్కీమ్లో జాయిన్ అవుతారో, ఈ వయోవందన్ కార్డ్ ఎవరైతే పొందుతారో వారికి డే 1 నుంచే, అంటే ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమైనా డిసీజెస్ ఉన్నా కానీ, ఏమైనా హెల్త్ పరంగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వారికి ఆ కార్డు వచ్చిన వెంటనే వారు దీంట్లో భాగంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే 30,000కు పైగా హాస్పిటల్స్ని సిద్ధం చేయడం జరిగింది. దీంట్లో 13,000 పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండడం జరిగింది. మరి ఏ విధంగా అంటే
డౌన్లోడ్ ది ఆయుష్మాన్ భారత్ యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆధార్‌తో లాగిన్ అయ్యి సో మనకి వెరిఫై మొబైల్ ఉంటుంది. సో కేవైసీ చేయగానే ఇమ్మీడియేట్‌గా మనకి ప్రధానమంత్రి ఏదైతే ఆయుష్మాన్ వయో వందన్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్. సో సింపుల్గా నేను ఏదైతే ఇంగ్లీష్ స్లైడ్ పెట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ యాజ్ టీజ్గా అదంతా కూడా ఇక్కడే ఉంది. సో చూడండి 27 విభాగాల్లో దాదాపుగా 1961 చికిత్సలకి కవరేజ్ అనేది ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ వయో వందన్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అండి. సో పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 యాక్చువల్లీ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 1.0 2023లోనే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు బేస్ ఇయర్ వచ్చేసి ఫైనాన్షియల్ 23-24లో భాగంగా చేయడం జరుగుతుంది. మరి పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి? సో దీనికంటూ ఒక పోర్టల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్గా వివిధ రకాలుగా ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మానిటరింగ్ కోసం అని చెప్పేసి ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ని తీసుకురావడం జరిగిందనమాట. సో 9 విభాగాలలో ఈ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ని తీసుకొస్తున్నారు మల్టీ డైమెన్షనల్గా కవరేజ్ కోసం అని చెప్పేసి. సో గ్రౌండ్ లెవెల్ అంటే లోకల్ లెవెల్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మానిటరింగ్ కోసం అని చెప్పేసి. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ వారు. సో మేజర్గా ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే మే 26-27 రోజున నేషనల్ లెవెల్లో నేషనల్ రైట్ షాప్ అని చెప్పేసి మనకి వర్క్ షాప్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ వర్క్ షాప్స్ను బేస్ చేసి లాగానే మనకి రైట్ షాప్ అని చెప్పేసి కండక్ట్ చేయడం జరిగింది. ఓకే. ఎక్కడ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలో. ఓకే. సో ప్రమోట్స్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అలైన్డ్ విత్ లోకలైజ్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. చెప్పాను కదండి, ప్రాంతీయంగా ఏ విధంగా అయితే డీసెంట్రలైజ్ చేస్తూ ప్రాంతీయంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క అభివృద్ధిని పెంచడం కోసం అని చెప్పేసి. సో దీంట్లో భాగంగానే ఇండికేటర్స్ అనేటివి చేంజ్ చేయడం జరిగింది. సో ఒకప్పుడు ఏంటి పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో మనకి 516 ఫోకస్ ఏరియాస్ ఉండేటి, ఇండికేటర్స్ ఉండేటి, వాటిని 147కి తగ్గించడం జరిగింది. ఇలా తగ్గించడం వల్ల డాటా బర్డెన్ అనేది అదేవిధంగా మానిటరింగ్ బర్డెన్ అనేది తగ్గింది. ఓకే. ఆటో ఇంటిగ్రేషన్ ఆఫ్ డాటా ఫ్రమ్ నేషనల్ పోర్ట్స్ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీస్. ఓకే. అదేవిధంగా మొబైల్ కంపైల్డ్ పోర్టల్ విత్ ఎన్హాన్స్డ్ డాష్బోర్డ్. సో చెప్పాను కదండి, ఒక పోర్టల్ కూడా ఉంది, పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి కూడా ఒక పోర్టల్ ఉంది. సో బట్ బిల్ట్ ఇన్వాలిడేషన్ అండ్ అనామలీ డిటెక్షన్ టూల్స్. సో అదేవిధంగా డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేది కూడా ఐడెంటిఫై గ్యాప్స్ అండ్ ఎయిడ్ ప్లానింగ్. సో దీంట్లో మేజర్గా ఇది ఇంపార్టెంట్. డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి గ్యాప్స్, సో అనుకున్న ప్లాన్కి డెవలప్మెంట్కి ఏమైనా తేడా ఉందని చెప్పేసి ఆ గ్యాప్స్ని ఐడెంటిఫై చేయడమే ఈ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. అదేవిధంగా 9 థిమాటిక్ ఏరియాస్ అలైన్డ్ విత్ ది లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో పావర్టీ, హెల్త్, ఎడ్యుకేషన్, వాటర్, ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఇలాంటి మొత్తం 9 కేటగిరీస్లలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మానిటర్ చేస్తున్నారు త్రూ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. సో దీనికి సంబంధించి ఎందుకు న్యూస్లో ఉందంటే నేషనల్ రైట్ షాప్ అని చెప్పేసి కండక్ట్ చేయడం జరిగింది మే 26-27 రోజున. ఓకే. సో దానికి సంబంధించిన మొత్తం తెలుగు మీడియం సంబంధించిన స్లైడ్ అండి. సో దోస్ హు ఆర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ యూ కెన్ పాస్ ఇట్ అండ్ నోట్ ఇట్ డౌన్. ఓకే. సో ఇవన్నీ కూడా 9 కేటగిరీస్, 9 వృత్తాలపైన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఈ విధంగా తీసుకురావడం జరిగింది. పేదరికం, ఆరోగ్యం, విద్య, నీటి నిర్వహణ, పర్యావరణం, మౌలిక సదుపాయాలు, పాలన, సామాజిక న్యాయం, మహిళా సాధికారత. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మత్ర్యోక్ష లేదంటే మత్ర్యాక్ష ఏఐ అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే గూగుల్. సో గూగుల్కు సంబంధించిన ఏఐ ఇది మత్ర్యాక్ష. సో గూగుల్కి సంబంధించిన ఏవైనా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ, వాటిని డీటెయిల్డ్గా అనలైజ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ఇంటెలిజెన్స్ బేస్డ్ ఏఐ అన్నమాట. సో దీన్ని ఏ పేరు మీద తీసుకొచ్చారు అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో మేజర్గా వచ్చేసి ఇది ఒక మల్టీ లేయర్డ్
ఏఐ టూలు. సో, బేసిక్‌గా వేరియస్ వెబ్‌సైట్స్ గూగుల్‌కి సంబంధించిన వేరియస్ వెబ్‌సైట్ టూల్స్, పోర్టల్స్, యాప్స్‌ని క్లియర్‌గా లేయర్ బై లేయర్ అనలైజ్ చేసి డిటెక్ట్ చేయడం జరుగుతది. సో, ఈ మత్రాక్ష ఏఐ వచ్చేసి మేజర్‌గా వచ్చేసి రష్యన్ నెస్టింగ్ డాల్స్ ఏవైతే ఉంటాయో, రష్యన్ నెస్టింగ్ డాల్స్. సో, ఈ విధంగా వీటిని బేస్ చేసుకొని ఈ పేరు పెట్టడం జరిగింది. సో, వేర్ ఈచ్ ఏఐ కేపబిలిటీ ఈజ్ ఎనేబుల్డ్ విత్ ఇన్ అనదర్. ఓకే. లైక్ ఎలా అంటే ఈ మత్రాక్ష ఏదైతే రష్యన్ నెస్టింగ్ డాల్స్ ఏ విధంగా ఉంటాయంటే బేసిక్‌గా ఒక పెద్ద డాల్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఇంకొక డాల్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక చిన్న డాల్ ఉంటుంది ఈ విధంగా. సో, ఈ పెద్ద డాలు, దాని లోపట ఈ చిన్న డాలు, దీని లోపట ఈ చిన్న డాలు, ఈ విధంగా అంటే ఒక్కొక్క లేయర్‌లో ఒక్కొక్క డాటాని అనలైజ్ చేస్తూ ఒక ఇంటెలిజెన్స్ బేస్డ్ ఏఐ టూల్‌ని తీసుకొచ్చింది. ఎవరు? గూగుల్. సో, సింపుల్‌గా ఇక్కడ క్వెషన్ ఏ విధంగా అడుగుతారు అంటే ఇటీవల కాలంలో ఈ మత్రాక్ష ఏఐ టూల్‌ని చూడడం జరిగింది. దాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే గూగుల్. సింపుల్‌గా. సో, ఇంటెలిజెంట్ ఎకోసిస్టమ్. సో, చెప్పాను కదండీ ఇంటెలిజెంట్. సో, ప్రతి లేయర్‌లో మనకి యాక్చువల్లీ వెబ్‌సైట్‌లో ఏ విధంగా ఉంటాయంటే ఒక్కొక్క డాటాని ఒక్కొక్క లేయర్‌లో ఇస్తారు. సో, ఆ లేయర్స్‌లో ఎలాంటి డాటా ఉంది అని ఒక ఇంటెలిజెన్స్ బేస్డ్ టూలే ఈ ఏఐ అన్నమాట. సో, మేజర్‌గా ఎనేబుల్డ్ ఎంబెడెడ్ ఏఐ త్రూ అవుట్ గూగుల్స్ ఎకోసిస్టమ్ డివైజెస్‌లో, యాప్స్‌లలో అండ్ సర్వీసెస్ సీమ్లెస్ యూజర్స్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి ఈచ్ లేయర్ ఆఫ్ ఏఐ సపోర్ట్స్ ది నెక్స్ట్ ఎన్హాన్సింగ్ రెస్పాన్సివ్ అండ్ అడాప్టబిలిటీ. ఓకే. సో, మేజర్‌గా ఇంటెలిజెన్స్ సిస్టమ్‌కి ఇది బాగా పనిచేస్తుంది. అందుకని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సింపుల్‌గా ఒకటే అడుగుతాడు. సింపుల్‌గా ఇలాంటి వాటిని ఒకటే అడుగుతాడు. ఇటీవల కాలంలో మిత్రాక్ష ఏఐ దేనికి సంబంధించిందంటే గూగుల్. ఓకే. సో, ఇదంతా కూడా తెలుగు వర్షన్ ఆఫ్ ది స్లైడ్ మీరు సింపుల్‌గా నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నమస్తే యోజన. సో, ఆల్రెడీ ఈ స్కీమ్‌ని 2023లోనే జూలై 2023లోనే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు న్యూస్‌లో ఉంది కాబట్టి కంపల్సరీగా చూడాలన్నమాట. సో, స్కీమ్స్ ఎప్పుడు లాంచ్ చేశారు అనే దానితో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో న్యూస్‌లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇటీవల కాలంలో న్యూస్‌లో ఉంటే దాని గురించి కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అది ఇప్పుడు న్యూస్‌లో ఉందనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో, నమస్తే యోజన వచ్చేసి ఎందుకు న్యూస్‌లో ఉందంటే స్పెషల్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? మధ్యప్రదేశ్‌లో. స్పాట్‌లైట్ ది నమస్తే స్కీమ్. ఒక స్పెషల్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది నమస్తే స్కీమ్ కోసం అని చెప్పేసి. సో, యాక్చువల్లీ ఈ స్కీమ్ వచ్చేసి జూలై 2023లోనే మనకి లాంచ్ చేశారు. సో, ఏ మినిస్ట్రీస్ అనేటివి కూడా ఇంపార్టెంట్. సో, స్కీమ్స్‌కి సంబంధించిన మినిస్ట్రీస్ చాలా ఇంపార్టెంటు. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు సంయుక్తంగా ఈ నమస్తే యోజనని తీసుకురావడం జరిగింది. నమస్తే అనే స్కీమ్‌ని. సో, నమస్తే యొక్క అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి నమస్తే యొక్క అబ్రివేషన్ అన్నమాట. సో, దీని మేజర్ ఇంటెన్షన్ ఏంటి? మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎన్ష్యూర్ సేఫ్టీ, డిగ్నిటీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ ఇన్ అర్బన్ ఇండియా. సో, మేజర్‌గా మనకి అర్బన్ ఏరియాస్‌లో శానిటేషన్ వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళ యొక్క డిగ్నిటీని కాపాడాలి. అదేవిధంగా మేజర్‌గా వచ్చేసి హజార్డ్స్ మాన్యువల్ స్కావెంజర్స్ అనేటివి లేకుండా చేయాలి. ఓకే. ఎక్స్‌కవేషన్స్ అనేటివి ప్రాపర్‌గా టెక్నికల్‌గా పీపీఈ కిట్స్‌తో వేసుకొని మాత్రమే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ గానీ, ఇతరత్ర పనులు గానీ, శానిటేషన్‌కి సంబంధించిన పనులు గానీ చేయాలి అని చెప్పేసి ఈ నమస్తే యోజన యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. టు ఎన్ష్యూర్ సేఫ్టీ, డిగ్నిటీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ ఇన్ అర్బన్ ఇండియా. సో, మేజర్‌గా వచ్చేసి ఎలిమినేషన్ ఆఫ్ హజార్డ్స్ మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ఉందో మాన్యువల్ క్లీనింగ్ అది కూడా, ప్రమోషన్ ఆఫ్ మెకనైజ్డ్ అండ్ సేఫ్ శానిటేషన్ ప్రాక్టీసెస్. సో, ఇటీవల కాలంలో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మనం గనుక చూసుకున్నట్లయితే మనుషులు ఏదైతే మాన్యువల్ హోల్ ఉంటుందో మాన్యువల్ హోలు, సో, మ్యాన్‌హోల్‌లోకెళ్ళి క్లీనింగ్ చేయట్లేదండి. సో, ఇప్పుడేంటి మొత్తం టెక్నాలజీ రోబోస్ ఇలాంటివి రావడం జరిగింది. వాటిని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్. సో, ఈ నమస్తే స్కీమ్‌లో భాగంగా కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే శానిటేషన్ వర్కర్స్‌కి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు పీపీఈ కిట్స్, సేఫ్టీ డివైజెస్‌ని తొడుక్కొని చేసుకునేలాగా దీన్ని చేస్తున్నారు. సో, ఫోకస్ ఏరియాస్ ఏంటి?
హజార్డ్స్ క్లీనింగ్. సో ప్రివెన్షన్ ఆఫ్ హజార్డ్స్ క్లీనింగ్. సో ఏదైతే మనకి ప్రమాదాలు జరగకుండా సేఫ్ క్లీనింగ్గా, ఎవరిని మరణం చెందించకుండా క్లీన్గా ఈ శానిటేషన్ వర్క్ అనేది చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నమస్తే స్కీమ్. సో ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్. సో ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే మే 26 నిన్న మే 26 రోజున ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ అనేది ఇంపార్టెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటలర్జీ ఏదైతే ఉందో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటలర్జీ పూణేలో ఈ మనకి భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అంటే ఏం లేదండి, మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే తుఫాన్లు కానీ వర్షాలు కానీ అదేవిధంగా ఏదైనా విపత్తులు సంభవిస్తాయని చెప్పేసి ముందస్తుగా అంచనా వేసి, ఫోర్కాస్టింగ్ అంటే ముందస్తుగా అంచనా వేసి చెప్పేదాన్నే ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటలర్జీ ఏదైతే ఉందో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటలర్జీ పూణేలో ఎస్టాబ్లిష్ అయి ఉంది ఇది. సో ఇక్కడ ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ని స్థాపించడం జరిగింది. సో దీనికి ఉపయోగించే సూపర్ కంప్యూటర్ ఏంటి? మరి ఫోర్కాస్టింగ్ అంత ఈజీగా కాదండి. ముందే ప్రిడిక్షన్ చేసి ఎప్పుడు వర్షాలు వస్తాయి, ఎప్పుడు వానలు వస్తాయి అని చెప్పేసి, ఎప్పుడు తుఫాన్లు వస్తాయని చెప్పేసి, ఎప్పుడు సునామీలు రావచ్చు అని చెప్పేసి ఫోర్కాస్టింగ్ అంత ఈజీ కాదు. సో దానికి ఉపయోగించే సూపర్ కంప్యూటర్ ఏంటి? సో సూపర్ కంప్యూటర్ వచ్చేసి అర్కా అనే సూపర్ కంప్యూటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో మేజర్గా వచ్చేసి మరి గ్రిడ్ కండిషన్స్ ఏంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్కి ఉపయోగించేటువంటి గ్రిడ్ సిస్టమ్ ఏంటంటే 6 కిలోమీటర్స్ ఇంటూ 6 కిలోమీటర్స్. సో హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. సో చాలా ప్రిసైజ్డ్ మేనర్లో ఈ ఫోర్కాస్టింగ్ ముందస్తు అంచనాలు ఇవ్వబోతుంది అన్నమాట. సో ఫోర్కాస్ట్ స్పీడ్ వచ్చేసి 4 hours. ఇంతకుముందు 10 hours ఉండేది, ఇప్పుడు 4 hours-లోనే ఇవ్వడం జరుగుతుంది. సో నా కాస్టింగ్ అక్యురేట్ 2 hours ఫోర్కాస్టింగ్ అనేది 40+ డాప్లర్ వెదర్ రాడార్స్ను ఉపయోగించుకొని ఈ ఫోర్కాస్ట్ ఇవ్వబోతుంది అన్నమాట. సో సూపర్ కంప్యూటర్ అర్కా గురించి కనుక, ఈ అర్కా సూపర్ కంప్యూటర్ స్పెషాలిటీ ఏంటంటే 11.77 పెటాఫ్లాప్స్ యొక్క స్పీడ్ ఉంటుంది. అదేవిధంగా మనకి 33 PB స్టోరేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో కవరేజ్ అండ్ రీచ్ వచ్చేసి ట్రోపికల్ కవరేజ్ వచ్చేసి మనకి ఇండియాకి సంబంధించి 30 degrees నార్త్, అదేవిధంగా 30 degrees సౌత్ మధ్యలో ఉన్నటువంటి మొత్తం ఏరియాని ఈ భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ కవర్ చేయబోతుంది. అంటే అటు నార్త్ సైడ్, ఇటు సౌత్ సైడ్ 30 degrees అక్షాంశాల మధ్యలో, 30 degrees ఉత్తర అండ్ దక్షిణ అక్షాంశాల మధ్యలో ఇది ఫోర్కాస్టింగ్ చేయబోతుంది అనమాట. ఓకే, ఇట్ విల్ కవర్స్ ఎంటైర్ ఇండియన్ మెయిన్ల్యాండ్ అంతా కూడా కవర్ చేయబోతుంది. సో భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ వచ్చేసి 6 kilometers రేడియస్, ఏదైతే ఆ రేడియస్ని కలిగి ఉంటుంది. యూరోపియన్, యూకే అండ్ యూఎస్ మోడల్స్ వచ్చేసి 9 to 14 kilometers మాత్రమే ఉండడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఎంత అడ్వాన్స్ లెవెల్గా ఫోర్కాస్టింగ్ చేస్తున్నాము, అంచనా వేస్తున్నాము అనేది తెలుస్తుంది. సో మేజర్గా తుఫాన్లు, వర్షాకాలాలు, అదేవిధంగా సునామీలు, భూకంపాలు సంభవించేదాన్ని ముందుగానే గుర్తించి విపత్తులు సంభవించకుండా ఒక ప్రిపేర్డ్ ప్లాన్తో ఈ ఫోర్కాస్ట్ సిస్టమ్ పనిచేయబోతుంది. సో భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అండ్ అదేవిధంగా దీనికి ఉపయోగించే సూపర్ కంప్యూటర్ ఏంటి అండ్ రేడియస్ 6 into 6 kilometers. ఓకే, సో ఇదంతా కూడా మనకి తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి స్లైడ్ తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మినెట్ మ్యాన్ 3 మిసైల్. సో ఇది ఏ కంట్రీకి సంబంధించింది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఏదైనా మిసైల్ న్యూస్లో ఉందంటే అది ఏ కంట్రీకి అనేది కంపల్సరీ చూసుకోవాలి. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన మినెట్ మ్యాన్ మిసైల్ అన్నమాట. సో దీని గురించి చూసుకుందాము. ఓకే, సక్సెస్ఫుల్ టెస్ట్ లాంచ్ బై ది యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్ దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. సో ఇది సైలో లాంచ్డ్, అంటే అండర్ గ్రౌండ్లో ఒక సైలోస్ లాగా ఉంటుంది. సో అండర్ గ్రౌండ్ నుంచి లాంచ్ చేసేదన్నమాట. సో సర్ఫేస్ అటాక్ గైడ్ మిసైల్ అన్నమాట. ఓకే,
సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు? యాక్చువల్లీ ఫస్ట్ వర్షన్ వచ్చేసి డోగ్లాస్ ఎయిర్‌క్రాఫ్ట్ అని చెప్పేసి వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఎవరు? డోగ్లాస్. ఓకే. నౌ బోయింగ్. ఇప్పుడు బోయింగ్ దీన్ని డెవలప్ చేస్తుంది. ఇది ఆల్రెడీ 1970స్‌లోనే డెవలప్ చేయడం జరిగింది. మోడర్నైజ్డ్ ఫర్ కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ బేస్డ్ సర్ఫేస్ డిప్లాయ్‌మెంట్ కోసం అని చెప్పేసి 2019 కల్లా దీన్ని రీప్లేస్ చేయడం కోసం అని చెప్పేసి చేస్తున్నారు. సో ఇప్పటివరకు 440 మిసైల్స్ అనేటివి ఉన్నాయి. సో మేజర్‌గా న్యూక్లియర్ ట్రయాడ్‌కి యూఎస్‌కి సంబంధించిన న్యూక్లియర్ ట్రయాడ్‌కి ఒక పెద్ద బేస్‌గా మారబోతుందనమాట. సో ఇంజన్‌కి సంబంధించి అంటే దీని యొక్క కీ ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ అనమాట. సో మనకి బేసిక్‌గా స్టేజెస్ ఉంటాయి కదండీ! మనకి ఏవైతే లాంచింగ్ రాకెట్స్ ఉన్నాయో ఆ లాంచింగ్ రాకెట్స్ లాగానే మనకు మిసైల్ సిస్టమ్‌లో కూడా స్టేజెస్ ఉంటాయి. ఇది 3 స్టేజ్ అండ్ ఫ్యూయల్ వచ్చేసి లిక్విడా, సాలిడా అని గనుక చూసుకున్నట్లయితే సాలిడ్ ఫ్యూయల్ లిక్విడ్. ఓకే. మేజర్‌గా హైట్ వచ్చేసి 18.2 మీటర్స్, డయామీటర్ వచ్చేసి 1.85 మీటర్స్, 34,000 కేజీస్ వరకు ఇది లాంచ్ చేయగలదు. అంటే దాదాపుగా మనకి 34 కేజీస్ అంటే 34 క్వింటాల్స్ వరకు తీసుకెళ్ళగలదనమాట. సో స్పీడ్ వచ్చేసి మ్యాక్ 23 హైపర్సోనిక్ స్పీడ్‌ని కూడా అందుకోగలదు. గంటకి 24,000 కిలోమీటర్ల స్పీడ్‌తోని ఇది ప్రయాణించగలదు. సో రేంజ్ వచ్చేసి 13,000 కిలోమీటర్స్. సో ఇంటర్ కాంటినెంటల్ కెపాసిటీ కలిగినటువంటి మిసైల్ అన్నమాట. మినెట్ మ్యాన్ 3 మిసైల్. ఓకే. సో పేలోడ్ వచ్చేసి సింగిల్ న్యూక్లియర్ వార్ హెడ్‌ని కూడా కలిగి ఉంటుంది. లాంచ్ మోడ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ సైడ్‌లో చెప్పాను కదండి. అదేవిధంగా డ్యూయల్ క్రూ మానిటరింగ్. సో మేజర్‌గా ప్రిసిషన్ వరకు వచ్చేసరికి 100% అక్యురసీ రేట్ ఉంది. 100% అక్యురేట్ రేట్‌ని కలిగి ఉండడం జరిగింది. ఓకే. ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్. యూ కెన్ సింప్లీ పాజ్ అండ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు న్యూస్‌లో ఎందుకు ఉందంటే రీసెంట్‌గా మన ఎవరు యూఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో ఈ పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో దీనికి పేరు మార్చుతాము. ఏమని? అరేబియన్ గల్ఫ్ అని లేదంటే గల్ఫ్ ఆఫ్ అరేబియాగా పేరు మార్చుతాము అని చెప్పడం జరిగింది. సో దీనికి ఇరాన్ కంట్రీ ఏదైతే ఉందో అది కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. లేదు అది కల్చరల్‌గా మీరు అపోజ్ చేసినట్టే. ఓకే. కల్చరల్ అటాక్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో మనకి ఈ పర్షియన్ గల్ఫ్ పేరు అరేబియన్ గల్ఫ్ లేదా గల్ఫ్ ఆఫ్ అరేబియాగా పేరు మార్చుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్లేస్ న్యూస్‌లో ఉంది కాబట్టి ఈ పర్షియన్ గల్ఫ్ దేనికి కనెక్టింగ్ పాయింట్, దీని బార్డర్ కంట్రీస్ ఏంటి అనేది చూద్దాము. సో మేజర్‌గా వెస్టర్న్ ఏషియాకు సంబంధించి బిట్వీన్ అరేబియన్ పెనిన్సులా అండ్ సౌత్ వెస్టర్న్ ఇరాన్ ఏదైతే ఉందో దాని మధ్యలో ఈ పర్షియన్ పెనిన్సులా అనేది ఉండడం జరుగుతుంది. సో పర్షియన్ గల్ఫ్. సో దీనికి సంబంధించిన బార్డర్ కంట్రీస్ కంపల్సరీ ఇంపార్టెంట్. సో బార్డర్ కంట్రీస్ వచ్చేసి ఇరాన్, ఓకే, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, నెక్స్ట్ వచ్చేసి బహ్రెయిన్, ఒమన్, ఇక్కడ ఖతర్, ఓకే, ఇవన్నీ కూడా ఒమన్, యుఏఈ, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓకే, బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఇరాన్ ఇవి పర్షియన్ గల్ఫ్ను బార్డర్ కంట్రీస్. సో పర్షియన్ గల్ఫ్ యొక్క బార్డర్ కంట్రీస్ ఏంటి అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఇరాన్, ఇరాక్, కువైట్, నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్. సో ఇవన్నీ కూడా మనకి పర్షియన్ గల్ఫ్కి బార్డర్ కంట్రీస్. సో ఈ పర్షియన్ గల్ఫ్కి సంబంధించినటువంటి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ గల్ఫ్ ఆఫ్ ఎడెన్కి దీనికి మధ్యలో స్ట్రెయిట్ ఆఫ్ హోర్మజ్ ఉంటుంది. ఏది? మనకి స్ట్రెయిట్ ఆఫ్ హోర్మజ్ స్ట్రాటజిక్ చెక్ పాయింట్ లింకింగ్ గల్ఫ్ ఆఫ్ ఇండియన్ ఓషన్ వయా గల్ఫ్ ఆఫ్ ఒమన్ ద్వారా. సో ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఏదైతే ఉందో ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ద్వారా మనకి ఏది ఇండియన్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. ఏది? స్ట్రెయిట్ ఆఫ్ హోర్మజ్. ఓకే. సో దీనికి సంబంధించింది. సో ఈ పర్షియన్ గల్ఫ్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి ఆయిల్ ప్రొడక్షన్స్లో 1/3 ఆఫ్ ది ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఓకే. గ్లోబల్ ఆయిల్కి సంబంధించిన ప్రొడక్షన్ అంతా కూడా దాదాపుగా 1/3 అంటే 33% వరకు ఇక్కడ నుంచే రావడం జరుగుతుంది ఈ రీజియన్ నుంచే. ఓకే. అదేవిధంగా 50% ఆఫ్ ది గ్లోబల్ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన స్టాక్స్ అనేటివి ఇక్కడనే ఉన్నాయి. సో స్ట్రాటజిక్గా మనకి న్యాచురల్ గ్యాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా ఈ క్రూడ్ ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రీజియన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ. యూ కెన్ సింప్లీ పాజ్ అండ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా పిఎం మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకి గుజరాత్లోని దహోద్లో మనకి
లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని లాంచ్ చేయడం జరిగింది. లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎక్కడ దహోద్ గుజరాత్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని యొక్క వాల్యూ వచ్చేసి దాదాపుగా 24,000 crores అండి. సో దానికి సంబంధించిన మొత్తం ప్రాజెక్ట్ సంబంధించిన ఇతరత్ర అంటే ఇక్కడ మేజర్గా వచ్చేసి మనకి ట్రైన్స్కు సంబంధించిన లోకోమోటివ్స్ని ఇక్కడ జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, బిల్డప్ చేస్తారు. సో ఈ విల్ మ్యానుఫ్యాక్చర్ 9,000 horsepower ఎలక్ట్రిక్ లోకోమోటివ్. సో మనకి ఆల్రెడీ లోకోమోటివ్స్ యొక్క యూనిట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ లోకోమోటివ్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి 9,000 horsepower ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ని జనరేట్ చేయడం జరుగుతుంది, అంటే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో లోకోమోటివ్స్ ఇంటెండెడ్ టు డొమెస్టిక్ పర్పస్లో, అదేవిధంగా ఎక్స్పోర్ట్ పర్పస్లో. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేశీయ అవసరాల కోసం అని చెప్పేసి, అదేవిధంగా ప్రపంచ దేశాలకు కూడా మన లోకోమోటివ్స్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం అని దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఏదైతే డెవలప్ చేశారో ఈ యూనిట్ నుంచి, ఏది మనకి దహోద్ నుంచి బిల్డ్ చేసినటువంటి ఫస్ట్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ని ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా మేజర్గా ఏంటి, ఇటీవల కాలంలో ఎక్కడ కొత్త లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ని స్టార్ట్ చేశారు అంటే గుజరాత్లోని దహోద్లో. ఓకే, ఇదంతా కూడా మనకి తెలుగు మీడియం స్లైడ్, యూ కెన్ పాస్ అండ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి రాజరామన్న చైర్. సో ఇది న్యూస్లో ఉందండి. ఎందుకు న్యూస్లో ఉంది అంటే డాక్టర్ మనోరమ శుంకర వారధిరెడ్డి గారు, డాక్టర్ మనోరమ శుంకర వారధిరెడ్డి గారు ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్ ఎట్ సిఎస్ఆర్ ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో దాంట్లో చీఫ్ సైంటిస్ట్గా వర్క్ చేయడం జరిగింది. వీరిని ఈ రాజరామన్న చైర్ ఏదైతే ఉందో దానికి నామినేట్ చేయడం జరిగిందనమాట. సో దాని గురించి చూద్దాం. రికగ్నైజ్డ్ ఫర్ హర్ అవుట్ స్టాండింగ్ వర్క్ ఇన్ మెటీరియల్స్ ఆఫ్ సైన్స్, ఎస్పెషల్లీ కెమికల్ సెన్సార్ మ్యానుఫ్యాక్చరింగ్, నానో మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, నానో స్ట్రక్చర్డ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో వీరు ఎంతగానో కృషి చేయడం జరిగింది. వీరు ఫార్మర్ సిఎస్ఐఆర్ సైంటిస్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి అవార్డెడ్ రాజరామన్న చైర్, ఓకే, బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఫర్ 3 years tenure. 3 years tenure గాను డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారు రాజరామన్న చైర్కి వీరిని నామినేట్ చేయడం జరిగింది. సో రాజరామన్న చైర్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడాలి. సో రాజరామన్న చైర్ వచ్చేసి ప్రెస్టీజియస్ సైంటిఫిక్ పొజిషన్ అవార్డెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారు ఈ రాజరామన్న చైర్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశారు. ఇది ఒక ప్రత్యేకించి సైంటిఫిక్ పొజిషన్ అనమాట. అంటే ఎవరైతే సైన్స్కి బాగా కాంట్రిబ్యూట్ చేస్తారో ఇండియాలో వారిని అత్యున్నత స్థాయిలో నిలబెట్టేటువంటి చైర్ ఏదైనా ఉందంటే ఇది రాజరామన్న చైర్ అనమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారు చేస్తారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో హానర్స్ ఎమినెంట్ సైంటిస్ట్ ఇన్ న్యూక్లియర్ సైన్స్. న్యూక్లియర్ సైన్స్లో ఎవరైతే బాగా వర్క్ చేస్తారో, మెటీరియల్ సైన్సెస్లో, అలాగే డిఫెన్స్ రీసెర్చ్లో ఎవరైతే తోడ్పడతారో వారికి ఈ రాజరామన్న చైర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎవరు చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి సిఎస్ఆర్ ఐఐసిటికి సంబంధించిన వారైనటువంటి డాక్టర్ మనోరమ శుంకర వారధిరెడ్డి గారిని ఈ రాజరామన్న చైర్కి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారు నామినేట్ చేయడం జరిగింది. సో ఈ రాజరామన్న అంటే ఏంటి, అసలు ఎవరు, వీరి గురించి చూద్దాం. సో రినౌండ్ ఇండియన్ ఫిజిసిస్ట్ అండ్ న్యూక్లియర్ సైంటిస్ట్ వీరు. సో వీరు కీ రోల్ అనేది ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే ఉందో మనకి 1974 పోఖ్రాన్ ఏదైతే ఉందో 1974లో పోఖ్రాన్ టెస్ట్లో వీరు కీ రోల్ అనమాట. వీరిది చాలా కీ రోల్. ఇప్పుడు మనకి ఏదైతే పోఖ్రాన్లో మనకి జరిగిందో ఆ పోఖ్రాన్ టెస్ట్లో వీరు ఎక్కువగా కీ రోల్ ప్లే చేయడం జరిగింది. సో ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ది అటామిక్ ఎనర్జీ కమిషన్కి వీరు చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఫర్ డిఫెన్స్ మినిస్టర్గా కూడా వీరు వర్క్ చేయడం జరిగింది. వీరికి 1968లో పద్మశ్రీ రావడం జరిగింది. 1973లో పద్మభూషణ్ కూడా రావడం జరిగింది. పద్మ విభూషణ్ వచ్చేసి 1975లో రావడం జరిగింది. సో పద్మశ్రీ అవార్డుకి సంబంధించి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 అవార్డ్స్ కూడా వీరికి రావడం జరిగింది. వీరికి రావడం జరిగింది. ఎవరికి, రాజరామన్న గారికి. ఓకే, రాజరామన్న చైర్ అని చెప్పేసి ఒకటి స్పెషల్ సైంటిఫిక్ చైర్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఎమినెంట్ సైంటిస్టులని అంటే గుర్తించడం కోసం అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారు దీన్ని క్రియేట్ చేశారు. ఎవరి జ్ఞాపకార్థం, రాజరామన్న గారి జ్ఞాపకార్థం అని చెప్పేసి రాజరామన్న చైర్ అనేది క్రియేట్ చేశారు. దానికి ఇప్పుడు
3 సంవత్సరాల కోసం అని చెప్పేసి ఎవరిని నామినేట్ చేశారు? చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ మనోరమ సుంకర వారధి రెడ్డి గారిని నామినేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇదంతా కూడా మనకి తెలుగు స్లైడ్ సింపుల్గా నేను ఏదైతే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. యూ కెన్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇలినాయిస్ టెక్నాలజీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫార్మల్ అప్రూవల్ ఏది ఇండియన్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అమెరికన్ యూనివర్సిటీ ఆథరైజ్డ్ టు ఆఫర్ డిగ్రీస్ ఇన్ ఇండియా. సో అమెరికాకు సంబంధించిన ఏదైతే ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది యూనివర్సిటీ, దాని యొక్క యూనివర్సిటీ క్యాంపస్ ఆఫ్ షోర్ క్యాంపస్ వచ్చేసి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడ? ముంబైలో. సో అది ముంబైలో ఇప్పుడు తన యొక్క క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ ఇన్స్టిట్యూటే ఫస్ట్ అమెరికన్ యూనివర్సిటీ ఇండియాలో డిగ్రీస్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీనికంటూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క అప్రూవల్స్ కూడా రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ విచ్ గ్రాంట్స్ ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రూవల్స్ అనమాట. సో ముంబై క్యాంపస్ ఓపెన్ ఇన్ ఫాల్ 2026 నుంచి ఇవ్వచ్చు. ఆఫర్స్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, కంప్యూటర్ సైన్స్లో, ఇంజనీరింగ్లో, బిజినెసెస్లో ఇది డిగ్రీస్ని ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి సంబంధించిన ఒక టైం లైన్ చూద్దాం. మైల్ స్టోన్స్. యూనివర్సిటీ గ్రాంట్ కమిటీ ఫార్మ్డ్ 3 సెంట్రల్ యూనివర్సిటీని బేస్ చేసుకొని ఫామ్ అయింది. ఎప్పుడు? 1947లో ఎక్స్టెండెడ్ టు ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్కి ఇవ్వడం జరిగింది. 1948-49లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ లెడ్ బై ది డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. ఓకే, తర్వాత 1953లో యూజీసీ వచ్చేసి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఫార్మల్లీ ఇనాగ్రేటెడ్ బై ది మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకే, 1956లో బికేమ్ ఏ స్టాచ్యుటరీ బాడీ అండర్ ది యూజీసీ యాక్ట్ 1956. యూజీసీ 1956 ద్వారా దీనికి ఒక స్టాచ్యుటరీ బాడీగా గుర్తించడం జరిగింది. ఓకే, సో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి సంబంధించిన కంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే చైర్మన్ ఉంటారు, నాన్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ క్యాండిడేట్, అదేవిధంగా వైస్ చైర్మన్ ఉంటాడు. ఎవరు? గవర్నమెంట్ నామినేట్ చేయడం జరుగుతుంది. 2 గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. 4+ యూనివర్సిటీ టీచర్స్ అనేవాళ్ళు ఇందులో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్లో మెంబర్స్గా ఉండడం జరుగుతుంది. సో మేజర్గా ఇప్పుడు ఏంటి కరెంట్ అఫైర్ వచ్చేసి ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది అమెరికా బేస్డ్ యూనివర్సిటీ. దీనికి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అప్రూవల్స్ ఇచ్చింది. దాని యొక్క హాఫ్ క్యాంపస్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకొని డిగ్రీస్ని ఇవ్వచ్చు. ఓకే, సో ఇదంతా కూడా తెలుగు వర్షన్ పీపీటీ, మీరు సింపుల్గా నోట్ చేసుకోండి. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి T1 అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అదర్ సబ్జెక్ట్స్ ఏవైతే తెలంగాణ మూమెంట్ కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ప్లస్ ఇంగ్లీష్, అన్ని సబ్జెక్ట్స్ కాంపిటేటివ్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ని మా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.